మరికొన్ని గంటల్లో జపాన్లో సునామీ వస్తుందని, దేశం అంతమవుతుందని బాబా వంగా తన పుస్తకంలో రాశారు. జూలై 5వ తేదీన ప్రళయం వస్తోంది, కోట్లాది మంది ప్రజలు చనిపోతారు, ప్రపంచ పటంలో జపాన్ దేశం ఇక ఉండదని పుస్తకంలో రాసింది. సో జపాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. జూలై 5వ తేదీన ఏం జరగబోతోంది? ప్రళయం వస్తుందని జపాన్కు చెందినటువంటి న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడబోతోంది, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారు అని స్పష్టంగా ఈ బుక్లో బాబా వంగా రాశారు. ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబా వంగా పుస్తకంలో రాసింది. ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియోటక్స్కీని జపాన్ బాబా వంగా అని కూడా పిలుస్తారు. ఇతను 1999లో ది ఫ్యూచర్ ఐ సాలో అనే పుస్తకంలో రాశారు. ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతోంది దివ్య దృష్టితో చూసి పుస్తకంలో పూర్తిగా రాసి ఉంచారు. మొదట్లో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు, కానీ కాలక్రమేణా ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ పొందింది. ఇప్పుడు జూలై 5వ తేదీన జపాన్లో సునామీ వస్తుందని రాసి ఉంది.